నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హైదరాబాద్ నగరం మరోసారి రౌడీ మూకల అరాచకంతో ఉలిక్కిపడింది. నగరం నడిబొడ్డున మల్కజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్లో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. సామాన్యులు ప్రశాంతంగా గడిపే రెస్టారెంట్ వేదికగా కత్తులు కట్టెలతో రక్తపాతం సృష్టించారు. తిన్న తిండికి బిల్లు కట్టమన్నందుకు ఒక పక్కా ప్లాన్ ప్రకారం సిబ్బందిపై మారణాయుధాలతో దాడికి దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్బన్ రెస్టారెంట్ కు ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఏదుల ప్రసన్న రెడ్డి, ఏదుల యశ్వంత్ వారి అనుచరులు రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ భోజనం చేసిన అనంతరం సిబ్బంది బిల్లు అడగడమే వారు చేసిన పెద్ద తప్పైపోయింది. మేమే బిల్లు కట్టాలా అంటూ అహంకారంతో ఊగిపోయిన ఆ రౌడీ మూక ఒక్కసారిగా సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. కేవలం మాటలతో ఆగకుండా వెంట తెచ్చుకున్న కత్తులు కట్టెలతో యాజమాన్యాన్ని, అక్కడి వర్కర్లను దారుణంగా బాదారు. ఈ దాడిలో అర్బన్ రెస్టారెంట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ నిందితులు ఏమాత్రం భయం లేకుండా మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. చట్టమన్నా ఖాకీలన్నా తమకు లెక్కలేదన్నట్టుగా వారి ప్రవర్తన సాగింది. ఈ దాడి అనంతరం బాధితులు ధైర్యం చేసి సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ప్రధాన నిందితులైన ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డిలకు భారీ నేర చరిత్ర ఉంది. వీరు గతంలో వనస్థలిపురంలో తమ సొంత అక్క భర్త అయిన లలిత్ ను అతి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులు. ప్రధాన నిందితుడు ఏదుల ప్రసన్న రెడ్డి ఉన్నతాధికారుల పేర్లు వాడుకుంటూ బార్లు, రెస్టారెంట్లలో బెదిరింపులకు పాల్పడుతూ నయాదందా నడిపిస్తున్నట్లు సమాచారం అందుతోంది. తమకు ప్రాణహాని ఉందని, ఈ రౌడీ షీటర్ల నుంచి తమను కాపాడాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులు నిందితుల గురించి జల్లెడ పడుతున్నారు, కానీ ప్రస్తుతం ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డి పరారీలో ఉన్నారు. సమాజంలో ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే సామాన్యులకు భద్రత ఉంటుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రౌడీల అరాచకంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి నా పేరు నాగేంద్ర, నాగేంద్ర. నేను ఇక్కడ అర్బన్ మిల్స్లో 5 years నుంచి క్యాషియర్గా పనిచేస్తున్నాను. మొన్న 2వ తారీఖు నైట్ 9:30కి 10 గంటలప్పుడు కస్టమర్ వచ్చారు. 11:30కి 11:35కి అట్లా బిల్ అయిపోయింది. డిస్కౌంట్ గురించి అడిగారు. నేనుండి నా నుంచి వచ్చే డిస్కౌంట్ 10% ఉంటుంది సార్, ఇక్కడ డిస్కౌంట్ అంతకన్నా ఉండదని చెప్పాను. చెప్తే వాళ్ళు, నేను డీసీపీ ఆఫీస్లో పనిచేస్తా, డిస్కౌంటే కట్టండి రా బాయ్, ఏం చేస్తావు అది ఇదని అన్నారు. అయినా కూడా నేను ఏం రెస్పాన్స్ కాలేదు. అయినా కొద్దిసేపులకు మళ్ళీ పోయి నేను వెళ్ళి కొద్దిసేపు తర్వాత మా మేనేజర్ వెళ్ళాడు. వెళ్ళాక కొంచెం మాట్లాడాడు మా మేనేజర్ మీద కూడా కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంటే మళ్ళీ నేను వెళ్ళాక వాళ్ళు డైరెక్ట్ బిల్లు కట్టండి, నేను డీజీపీ ఆఫీస్లో పనిచేస్తా, నువ్వు ఓవర్రా బాయ్ అది ఇదని నన్ను దురుసుగా మాట్లాడడం జరిగింది. అప్పుడే అట్లా మాట్లాడకండి మీరు అని నేను చెప్పాను ఆ కస్టమర్కి. చెప్పినా వినకుండా నా మీదకి దౌర్జన్యంగా తోచుకుంటూ వచ్చేసారు. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 4 వచ్చారు. 4 టేబుల్ మీద కూర్చొని ఎలా మాట్లాడి మొత్తం అంటే నన్ను తోచుకుంటూ ఆడ వరకు వచ్చిండు. సరే 2-3 ఏట్లు కొట్టాడు. కొట్టినా కూడా సరే అని నేను వెళ్ళిపోతున్నా కిందికి వెళ్ళిపోయే టైంలో కూడా స్టాండ్, మేము అంటే ఆఫర్లు పెట్టే ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్తో నెత్తి మీద కొట్టాడు. ఇంక నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఆయన కింద పడి ఒక 20-30 మందిని పిలిచి మొత్తం నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాక మా ఓనర్ వచ్చాడు. ఓనర్ మాట్లాడడానికి వస్తే 20-30 మందిని పిలిపించి మొత్తం హోటల్లో ఉన్న సామాన్ మొత్తం ఇప్పుడు కిచెన్ లెగ్ కానీ మన బయట కానీ మా ఓనర్ దురుసుగా మాట్లాడి అంత వాళ్ళ దగ్గర మన ఆయుధాలు అంటే వాళ్ళ దగ్గర కట్టెలు, కత్తులు, అంటే చిన్న ప్లేట్లు విసరడం కానీ, కస్టమర్లని వెళ్ళిపోండి అనడం కానీ. మినిమం ఆ రోజు బిల్లులు కూడా చాలా వరకు మిస్ అయిపోయాయి. ఒక 54,000 దాకా బిల్లులు మొత్తం కస్టమర్లు భయపడిపోయారు. వాళ్ళు అంతమంది వస్తాకల ప్లేట్లు వాడేయడం కానీ, మొత్తం అటు కానీ ఇటు కానీ కత్తులు తిప్పడం కానీ అవి చేయడం వల్ల మొత్తం కస్టమర్లు భయపడిపోయి ఒకటిసారి వెళ్ళిపోయారు.